హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హెల్ప్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అండ్ ఇవాళ చాలా మంచి రోజు అనమాట. సో అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. అండ్ ఇవాళ అనేది మన గవర్నమెంట్ అనేది 4 పథకాలు అనేది అమలు చేయబోతుంది. అండ్ చాలామంది నాకు డౌట్స్ అడిగేది ఇందిరమ్మ ఇల్లు పైన అనమాట. సో చాలామంది టెన్షన్ పడుతున్నారు. ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు అనేది ఇవాళ నుంచి అనేది ఈ పథకం అనేది స్టార్ట్ కాబోతుంది. మాకు అనేది ఇంతవరకు మా లిస్ట్లో మా పేరు రాలేదు, ఇంతవరకు మాకు కాల్స్ రాలేదు అని చాలామంది టెన్షన్ పడుతున్నారు అనమాట. ఇవాళ అనేది ఈ పథకం స్టార్ట్ అయినాక ఇక తర్వాత అప్లై చేసుకోనికి ఛాన్స్ ఉంటుందా ఉండదా, ఎలా అనేది మేము అనేది దీనికి అప్లై చేసుకోవాలి, మాకు స్థలం లేదు అని చాలామంది టెన్షన్ పడుతున్నారు. ఒకటి క్లారిటీ చేస్తాను చూడండి. ప్రస్తుతం ఈ యొక్క పథకం అనేది స్టార్ట్ కాబోతుంది. అంటే మనకు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఫిబ్రవరి 1 నుంచి మార్చ్ 31 అనేది ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ పథకం అనేది అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుంది. మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్క అర్హులకి అనేది ఈ పథకం అందాలి, ఇందిరమ్మ ఇల్లు అనేది అందాలి అని చెప్పేసి ప్రభుత్వం మనకు ప్రకటించడం జరిగింది. అండ్ ఇవాళ ఈ స్కీమ్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. సో ఎవరైతే ఇప్పుడు లిస్ట్లో వచ్చిన పేర్లో చాలామంది అంటున్నారు మొదటి విడతలో స్థలం ఉన్న వారికి 5 లక్షలు ఇస్తామని ఆల్రెడీ మనకు చెప్పడం జరిగింది. దాంతోపాటు రేషన్ కార్డు కూడా మనకు ఇస్తామని చెప్పేసి ఇది కూడా ఒకటి ఉంది. అండ్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఒకటి, రైతు భరోసా ఒకటి, రైతులకు అనేది అకౌంట్లో డబ్బులు క్రెడిట్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ కూడా చెప్పడం జరిగింది. మెయిన్గా చాలామంది ఇందిరమ్మ ఇల్లు మీద అనేది అప్లై చేసుకోలేదు, లిస్ట్లో మా పేరు రాలేదని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు రేపటి నుంచి స్టార్ట్ అయితే ఫిబ్రవరి 1 నుంచి మార్చ్ 31 కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు కూడా 100% ఇల్లు వస్తుంది. లిస్ట్లో నేమ్ వచ్చినంత మాత్రాన వస్తుందని చెప్పేసి గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే ఇది మనకు మళ్ళీ ఫీల్డ్ వెరిఫై అవుతుంది. ఫీల్డ్ వెరిఫై అయినాక అందరికి అనేది ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందన్నమాట. ఇన్ కేస్ చాలామంది టెన్షన్ పడుతున్నారు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు అని చెప్తే అట్లా ఏం లేదు. అలా ఇన్ కేస్ జరిగితే వాళ్ళపైన అనేది కఠిన చర్యలు అనేది ఉంటాయన్నమాట. ఇన్ కేస్ మీ నేమ్ అనేది అందులో లేకుంటే మీరు ఏం చేయండి అంటే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ప్రజాభవన్లో అప్లై చేసుకోవచ్చు వెళ్ళి, ఓకేనా. ఇన్ కేస్ మీ నేమ్ ఉంటే కొద్దిగా మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు ఈరోజే ఈ స్కీమ్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇది పికప్ కానీ కొద్దిగా టైం పడుతుంది, మెయిన్గా మన హైదరాబాద్ సిటీలో. ఎందుకంటే చూడండి, ఫిబ్రవరి 1 అని చెప్పారు, మార్చ్ 31 అంటే చాలా టైం ఉంది. ఎవరు కూడా ఆందోళన చెందకండి, ఎవరు కూడా టెన్షన్ పడకండి, ఓకేనా. దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియో అనేది నేను మీకు చేసి చూపిస్తాను. ఎలా అనేది దీన్ని అప్లై చేసుకోవాలో డీటెయిల్గా వీడియోస్ అనేది వస్తాయి. ఇది మీకు ఇన్ఫార్మ్ చేద్దామని చెప్పేసి నేను ఈ ఎమర్జెన్సీ వీడియో అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎవరెవరి నేమ్ అనేది లిస్ట్లో వచ్చాయో నా కింద డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ ఎవరికి డీటెయిల్గా దీని మీద వీడియో కావాలో ప్లీజ్ నా కామెంట్ చేసి చెప్పండి. అండ్ వాళ్ళ లైవ్ అనేది కూడా కండక్ట్ చేస్తాను. మనం లైవ్లో కూడా డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. అలాగే మన వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను నేను, ఎందుకంటే చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి అది క్లియర్ చేయడానికి. ఆ గ్రూప్స్కి సంబంధించిన ఫామ్స్ కూడా నేను ఇవాళ లైవ్లో అనేది రిలీజ్ చేస్తాను. ఎవరు కూడా టెన్షన్ పడకండి. అందరికి అనేది ఇల్లులు అనేది అందరికి వస్తాయి ఎవరైతే అర్హులు ఉన్నారో, ఓకేనా. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను మీకు ఇస్తాను, ఓకేనా. ఎవరు కూడా టెన్షన్ పడకండి. ఇది వాటి వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.